రాత్రి 11:30 బిగ్ బాస్ ఇంట్లో ఓనర్స్గా మీకిప్పటికే వివిధ ప్రయోజనాలు లభించాయి. ఇప్పుడు మీకు లభించబోయే మరో ప్రయోజనం నామినేషన్ చేసే అధికారం. ఇప్పుడు ఓనర్స్గా టెనెంట్స్లో నుంచి ఏ ఒక్కరిని మీరు నామినేట్ చేయాలనుకుంటున్నారో చర్చించి మీ నిర్ణయాన్ని బిగ్ బాస్కి చెప్పండి. ఇంట్లో ఎక్కడైనా కదా, నిద్రపోవడానికి మీరు వచ్చేదాకా నామినేషన్ పాయింట్ ఏదైతే పెడుతున్నామో అది క్లియర్ కట్ గా ఉండాలి ఆడియన్స్ కి. సో ఒక్కొక్కరు ఒక్కొక్క పేరు చెప్పండి. నేను స్టార్ట్ చేస్తాను. కూర్చోండి. వన్ నేమ్. బట్ సంజన గారు ఈమె సెలెక్ట్ చేసేసింది. అయిపోగానే నాకు రాదు కుకింగ్, మీకు హాట్ వాటర్ ఇస్తాను. ఒక్క పాయింట్ చెప్తాను, అవ్వచ్చు కానీ దానికి కౌంటర్ డ్రాగ్ చేసి 2 days లాగ్ ఉంది. ఈ రోజు మార్నింగ్ వరకు లాగ్ ఉంది. కంప్లీట్ అదే అక్కడ ఓకే సరే చేశారు. ఎంతసేపు డ్రాగ్ చేస్తారు? ఆ రోజు డ్రాగ్ చేస్తారు, రోజంతా ఒకటే టాపిక్ డ్రాగ్ చేశారు. నాకు రాదు అన్నారు. ఓన్లీ హాట్ వాటర్. నా డెసిషన్ ని నేనే చేంజ్ చేసుకునేలా చేశాను. వాళ్ళు కూడా ఎందుకు సంజయ్ గారు వచ్చి కోపం వెళ్తున్నారంటే వాళ్ళు ఓనర్స్ కదా, టెనెంట్స్ ఎలా ఉండాలి, పనులు కదా. మనం ఎలా ఉండాలి? ఏం ఓనర్కి ఓనర్ లిప్స్టిక్ వేసుకుని అదొకటి అక్కడ కూర్చున్నా సరే ఇగో అంత కష్టపడి ఇది నా ఇల్లు కదా, వీళ్ళందరూ ఇక్కడేం చేస్తున్నారు అన్నట్టు వెళ్తుంది ఆవిడ. ఆమె జోక్ చేస్తాను అన్న మాట కొంత నాకు వ్యాలిడ్, నాకు కూడా ఎనోయింగ్ అనిపిస్తుంది సార్. హాట్ వాటర్ ఎనోయింగ్ అనిపించింది. బిర్యానీ వేడి చేసే విషయం ఏదైతే అట్లో కూడా నాకు జస్టిఫైబుల్ అనిపించారు. రాత్రి 11:45 బిగ్ బాస్ మేమందరం కలిసి యునానిమస్ గా ఒక నేమ్ అనుకున్నాము. అండ్ ఆ నేమ్ వచ్చేసి సంజన గారు. దానికి బెనిఫిట్ ఆఫ్ డౌట్ ఇచ్చినా కూడా సెకండ్ మేము అప్పుడు కూడా అడిగాం ఎందుకు వచ్చారు అని. సెకండ్ టైం మళ్ళీ వచ్చారు. ఇలా వచ్చి అలా తిరుగుతూ వెళ్తున్నారు. మీ వల్ల వేరే ప్లేయర్ని కూడా ఆ హీట్ ఆఫ్ ద మూమెంట్ లో ఏదో ఒక మాట అనేయాల్సి వస్తుంది అండ్ మిస్అండర్స్టాండింగ్ స్టార్ట్ అవుతుంది. సో ఒక హార్మనీ అనేది బ్రేక్ అవుతుంది బిట్వీన్ కామనర్స్ ఆర్ టెనెంట్స్ అండ్ మెయిన్ హౌస్ హోల్డర్స్ ఇట్లాంటి స్మాల్ యాక్షన్స్ వల్ల. సింపుల్ కుకింగ్ అండి. ఎవరెవరు వచ్చి అంటే లైక్ ఏదేదో అయింది, కుకింగ్ మీకు వచ్చేసింది ఈవెన్చువలీ. దాని మీద మీరు ఒక చిన్న ఫన్ హ్యూమర్ చేసిన మేము కూడా అప్రిషియేట్ చేసినాం అది. బట్ ఎవ్రీ టైం ఏదేదో కాన్వర్సేషన్ అవుతుంటే ఆ కాన్వర్సేషన్ బ్రేక్ చేసి మీరు అటెన్షన్ మీ మీద తీసుకొని ఏదో కాంటెంట్ క్రియేట్ చేయడానికి అక్కడ స్క్వీజ్ చేసేస్తుండ్రు. నేను ఒక ఇంట్లో ఉండాలనుకుంటున్నాను. ఆ ఇంట్లో నాకు నెగటివ్ వైబ్స్ వద్దు, నాకు మీ నుంచి చాలా నెగటివ్ వైబ్స్ వస్తున్నాయి. నేను ఇంట్లో ఒక 100 days ఉండాలి అంటే ఐ వాంట్ టు లివ్ విత్ వెరీ వెరీ వార్మ్ పీపుల్. దీస్ ఆర్ ద పాయింట్స్ మాకున్నాయి. క్యూములేటివ్లీ అందరూ మేము ఫీల్ అయ్యే చెప్పాము. దట్స్ ఇట్. ఫస్ట్ పాయింట్ ఏం చెప్పారు? పర్మిషన్ లేకుండా ఇంటికి 2 times వచ్చారు. మీ అందరిలో నాకు ఎవరు వచ్చి చెప్పారు ఇంట్లో వాటర్ తాగడానికి కూడా పర్మిషన్ లేదు. నేను ఫస్ట్ టైం ఐ కేమ్ టు గివ్ హర్ కోంబ్ అండ్ గో. అండ్ మీ ఆరుగురులో నాకు ఎవరైనా చెప్పారా ఇంట్లో వాటర్ తాగడానికి కూడా వస్తే మీకు పర్మిషన్ కావాలి? బిగ్ బాస్ చెప్పారు. బిగ్ బాస్ చెప్పారు. ఏమని మీకు యాక్సెస్ అటు ఇటు చేసుకోవడానికి లేదని బిగ్ బాస్ చెప్పారు. ఇంతమంది ఫాలో అవుతున్నప్పుడు వాటర్ బేసిక్ మేము ఇక్కడ పర్సన్ టు పర్సన్ వెళ్ళి చెప్పలేదు. వాళ్ళు ఎవరికి కూడా చెప్పలేదు, మాకు చెప్పి రావాలని. ఆఫ్టర్నూన్ నుండి ఇప్పటి వరకు ఒక్కరు పర్మిషన్ అడిగే వచ్చారు. నాకు ఎవరు పర్సనల్ సింగిల్ టైం కూడా మీకు వినిపించలేదా బయట గార్డెన్ ఏరియాలో? హౌస్ లోకి రావాలి అంటే మా పర్మిషన్ తీసుకోండి అంటే పర్మిషన్ కాదు, మమ్మల్ని ఇంప్రెస్ చేయండి. మీకు ఏం కావాలి ఇంప్రెస్ చేయండి చెప్పారు. పర్మిషన్ తీసుకునండి. ఫస్ట్ టైం వచ్చినప్పుడు కోమ్ గురించి వచ్చారు. కోమ్ మీకు ఇచ్చి వెళ్ళిపోయాను. నో మీరు వాష్ చేయడానికి వచ్చారు. బాత్రూమ్ లో చేస్తారు. మీరు ఇక్కడ ఉండేది కదా. ఐ థాట్ షార్ట్ కట్ లో ఇక్కడ ఇచ్చి వెళ్ళిపోదామని. నేను ఫస్ట్ ఆఫ్ ఆల్ నేను అందరినీ అడిగి డెసిషన్ తీసుకుందామని అనుకున్నాను. మీరు ఇనిషియేట్ తీసుకున్నప్పుడు ఓకే వచ్చు కాబట్టి ఒక సేఫ్ హ్యాండ్ లో ఉందని చెప్పి మీకు చెప్పాను. మాకు తెలుసు అది జోక్ అని చెప్పి, కానీ ఇట్ వాజ్ dragged to a point. Didn't you laugh like crazy rolling down? No. మీరు ఎంత కన్విక్షన్ చెప్పారంటే అది జోక్ కాదు, సీరియస్ గా మీకు కుకింగ్ రాదన్నట్టు చెప్పారు. And I told you all 1 minute లో 1 ఆమ్లెట్ చేసి చూపిస్తాను అన్ని చెప్పానా. 7 minutes లో 7 ఆమ్లెట్స్ ఆర్డర్ వచ్చింది, అన్ని చేసిస్తాను. అది మీరు క్యాచ్ చేయలేదు. ఓన్లీ నెగటివ్స్ ఏ మాట్లాడుతున్నారు. నాకేమనిపించింది అంటే మీకు కుకింగ్ వచ్చి అని చెప్పి తర్వాత రాలేదని మాట మాట్లాడారు అనిపించింది. ఒకటి 2 బిఫోర్ దట్ మీరు మైక్ ఇక్కడ పెట్టుకొని like you are speaking. If mic was a problem, then Big Boss would have immediately told Sanjana, stop doing that. We are not able to record. You kept it here and you were speaking. సంజన గారు మెజారిటీ పాయింట్స్ మీ మీద ఉన్నాయి. మైక్ ఏమో కింద ఉంది, నా మైక్ ఇక్కడే ఉంది. మీరు ఇక్కడ పెట్టుకున్నారు.
మీ మైక్ ఎలా ఉంది తెలుసు? ఇలాగా ఇలా ఉంది. ఇలాగా It's here only. No, no, Look at it from my lips. I saw. We saw. లేదు ఉండొచ్చు, బట్ ఇఫ్ దాట్ అందరు గురించి మాట్లాడతారు. బ్యాక్ బిచ్చింగ్ అనేది 100% అబౌట్ కాఫీ పౌడర్ జరుగుతుంది. ఏదన్నా రీజన్ ఉండని ఆ పాయింట్ ఏదైనా అవ్వచ్చు. వర్డ్స్ లైక్ వాట్ యు జస్ట్ యూజ్ నౌ. ఏంటిది? What did you just say now? బ్యాక్ బిచ్చింగ్. So don't use those words. Everyone does that. లేదు, don't use that. Okay, Don't okay. use that in conversation. Don't use that in conversation. నేను కాఫీ గురించి మాట్లాడుతున్నాను, మీరు ఎంత వర్డ్ మాట్లాడుతున్నారు మీరు ఫస్ట్. సంజన గారు ఓకే, అది దేని గురించి? What did you just say? సీక్రెట్ గా మాట్లాడడం. What did you just say? You used a bad word in English called B. No. Back B. బ్యాక్ బిచ్చింగ్ మళ్ళీ చెప్తున్నా. లేదండి, మేము మా ఇండస్ట్రీలో ఇట్లా వర్డ్స్ వాడము. సరే వెనక మాట్లాడుకుంటున్నారు. సరే ఓకే ఓకే యు ఆర్ నాట్ Use your dignity and respect. సంజన గారు Okay. Want to have a no, మీరు ఎంటర్టైన్మెంట్ ఇండస్ట్రీలో బ్యాక్ బిచ్చింగ్ అనే వర్డ్ వాడరు అంటారు. మాట్లాడదాం. సరే టీమే అన్నారండి, ఎంటర్టైన్మెంట్ ఇండస్ట్రీ వాళ్ళండి. You use it. Please don't use it when ఓకే నేను యూస్ చేయం. మీకు ఓకేనా? don't use it when you're conversing. సంజన గారు. Use it with her. సంజన గారు. Fine. సంజన Use గారు. it with her. సరే ఓకే దెన్. సంజన గారు హార్మోని లేదంటాం కారణం ఏంటి? మీకు నచ్చింది మీ ఇష్టం వచ్చింది. Sorry, no problem. I'll try my best to be in harmony. I'll try my best to satisfy you all when I'm here. Okay? Yeah, okay. Done. If I'm staying back, great. If I'm not staying back, even great. Okay? God is there. Thank you. Thank you. Thank you. Thank you. Thank you. అర్ధరాత్రి 12 గంటలు. Barney garu, that word she used is wrong, no? Huh? No, if you don't like that word, you can object. Yeah, I objected, no? I objected. Led manu padaku. We are very nice with each other. I want to be nice with you, Flora. no, fine. No. Asha, I want to be nice with you. You're a lovely person. లేదు చెప్పారు కదా, నాది అయిపోయింది. కానీ ఒక సింగిల్ పర్సన్ ఫ్రీ బర్డ్ ఉంటారు. నేను రిలేషన్షిప్ లో ఉన్నాను, No, I నేను explained it చెప్పాను. to you. కానీ అది ఫ్రీ బర్డ్ ఎలా ఉంటుంది? రిలేషన్షిప్ లో ఉంటే ఫ్రీ బర్డ్ ఉంటుంది. అదే బ్యాక్ బిచ్చింగ్ కి నేను కనెక్ట్ చేస్తున్నారు. మీరు మిస్అండర్స్టాండ్ no, చేసి this is already burning. కాల్ హర్ బ్యాక్ బిచ్చింగ్, యూజ్ దట్ వర్డ్ విత్ హర్, నాట్ విత్ మీ. No, don't interfere when. ఒక్క నిమిషం. నేను ఐఎమ్ వెరీ ప్యాషనేట్ అబౌట్ ఐఎమ్ వెరీ సీరియస్ అబౌట్ మై రిలేషన్షిప్. లేదు, No, you mistaken it. I have and I have taken it to heart. Okay, Flora, listen. You to finish talking, let me just talk to you. I did not mean that. Okay. I'm sorry if I hurt you. తెలుగులో I'm మాట్లాడండి. sorry if I hurt you. Leda, I absolutely did not అది mean that, Amma. చెప్పేసి Ledamma. తర్వాత నేను I didn't mean it like Ledamma, that. I did not So mean it. convenient No, కదా? I meant free to work all the time, free to do your own thing all the time. You don't have to run back home. Ante I meant. ఇంకొకటి నేను చెప్తా, భరణి గారు Ante I meant. వినండి. Listen, I've already told you sorry. Please drop this ఇంకొకటి point. నేను చెప్తా. I don't disrespect anybody. When you saying back bitching, she must be using it. She is talking to me. ఒక్క నిమిషం. Then నేను- you're telling ఒక్క it's నిమిషం. fine. నేను You're supporting her. I know, because So నాకు it is ఇష్టం not a లేదు. bad word. లేదమ్మా, back biting, back bitching, ఇది నాకు bad. వద్దమ్మా ఆ words. I mean, నేను ఓల్డ్ I స్కూల్, mean- నా వల్ల కాదు. ఇట్లుంటే నేను చాలా భయం పడతాను నీతో సరే, మాట్లాడడానికి. okay, no problem. No, because నువ్వు ప్రతి ఒక్కరికి No, నెగటివ్ మీనింగ్ నేను కూడా మీతో మాట్లాడడం ఐ డోంట్ వాంట్ టు, కానీ మీరు అండర్స్టాండ్ చేయలేదు. లేదు, నేను మీరు- ఆ ఇంటెన్షన్ తో మాట్లాడడం లేదు. కొంచెం థింక్ అండ్ టాక్ కదా. ఐ థాట్ అండ్ స్పోక్. డిడ్ ఐ స్పీక్ అ బ్యాడ్ వర్డ్? నో ఛాన్స్. బీ హ్యాపీ అండి. రాత్రి 12:30 ఇంత తొందరగా నాకెక్కడో అర్థమవుతుంది ఇక్కడ ఎవరు మీ వాళ్ళు కాదని. ఒక్కరో ఇద్దరికి ఖచ్చితంగా నాకు చాలా సాఫ్ట్ కార్నర్ ఉంది, ఎస్పెషలీ. బట్ ఇప్పుడు సాఫ్ట్ కార్నర్ పెట్టుకోవడానికి కూడా, పేరు చెప్పుకోవడానికి కూడా నాకు మనసు అయితే భయంగా అవుతుంది. ఎందుకంటే యుల్ బీ హర్ట్. సాఫ్ట్ కార్నర్స్ ఇక్కడ పెట్టుకుంటే ఎవరికైనా ఖచ్చితంగా హర్ట్ అవుతాం. కానీ నేను ఒక పగ పెట్టుకున్నాను. నేను ఐల్ డూ మై బెస్ట్. ఐల్ రాక్ ఫ్రమ్ టుమారో అండ్ ఐల్ ఎంటర్టైన్ ఎవ్రీవన్. అంతే, మిగిలితే దేవుడు ఉన్నాడు. ఈ యొక్క నామినేషన్ని నేను నా మెంటల్ స్టేట్ని ఎఫెక్ట్ అవ్వడానికి వదలను. వాటర్, జస్ట్ డ్రింకింగ్ వాటర్ తాగడానికి పోతే కూడా టాలరెన్స్ లేదు. అబ్బబ్బో. ఇప్పుడు గేమ్ స్టార్ట్. లెట్స్ ప్లే. రాత్రి 2:15 వన్ థింగ్, ఏమేం చెప్పారు పర్లేదు, ఒక విషయం ఏం నచ్చలేదంటే మీరు చాలా నెగిటివ్ ఎనర్జీ, మీ నుంచి నాకు నెగిటివ్ ఎనర్జీ వస్తున్నాయి. దట్స్ అ పర్సనల్ కమెంట్. నేను అట్లా ఏం చేశాను తనకి నెగిటివ్ ఎనర్జీ కోసం? లేదు, ఫీల్ అవుతుందిరా. ఎవరైనా వచ్చి నెగిటివ్ ఎనర్జీ చెప్పిపోతే ఫీల్ అవ్వదా? నువ్వంటే నేను నెగిటివ్ ఎనర్జీ
చీప్ గా మాట్లాడకూడదు కదా. మేమేంటి అంటే అనిపించుకోవడానికి వచ్చామా ఇక్కడ? ఎంత రఫ్ గా మాట్లాడారు. అందరూ ఎదురుగా నవ్వుతుంటారు, వెనక వచ్చి కుత్తుతారు. బట్ దట్ వాస్ రియలీ చీప్ ఆఫ్ హిమ్ టు సే నెగటివ్ ఎనర్జీ అని. ఎవ్రీ సోల్ మ్యాటర్స్. ఆళ్ళ రెస్పెక్ట్ ఆళ్ళది. నేను ఇది ఎప్పటికీ మర్చిపోను. రెండో రోజు ఉదయం 8:30. ఆ పక్కానాదే ఈ పక్కానాదే, తలపైన ఆకాశం ముక్కానాదే. బిడ్డ ఇది నా అడ్డ, బిడ్డ ఇది నా అడ్డ. బిడ్డ ఇది నా అడ్డ, బిడ్డ ఇది నా అడ్డ. గుడ్ మార్నింగ్ బిగ్ బాస్. ఉదయం 9 ఏమంటావు మరి? నిన్నటి వరకు నల్ల లేదుగా. నల్ల ఎక్కడికి నీకు పని లేదు, నాకు పని లేదు. బిగ్ బాస్ పని పెట్టా. ఇది మనోడు ఉతికేది కదా. అవును, కానీ వాళ్ళు చెప్పలేదు కదా. నేనే నిన్న బిగ్ బాస్ రాము గారికి డైరెక్ట్ గా ఇచ్చేవచ్చా బట్టలు ఇక్కడ ఉతకడానికి? డైరెక్ట్ గానే ఇవ్వచ్చు. ఓ బస్తాడు బట్టలు ఇవ్వచ్చా బిగ్ బాస్? బస్తాడు చాలా, ఓ 2 బస్తాలు ఇవ్వాలా? ఉదయం 9:30. శ్రీజ, తనకి హాట్ వాటర్ కావాలని అడుగుతుంది. మీ పర్మిషన్ తీసుకోమని చెప్పాను. యూ ప్లీజ్. అది నేను హరీష్ గారిని అడిగాను ఆల్రెడీ. నువ్వు నన్ను అడిగితే నేను అడగాలి కదా. మమ్మల్ని అడగవా? లేదు, నేను అడగలేదేమో అని. హాట్ వాటర్ నాకు లెమన్ వాటర్ కావాలి. నాకు గ్రీన్ టీ ఆర్ బ్లాక్ కాఫీ ఇస్ ఫైన్. ఏంటమ్మా? ఏంటండి రాణి వారు ఏదో అడుగుతున్నారు మళ్ళీ. మనం ఒకటి. నువ్వు టెనెంట్ ఉంటేనే ఓనర్ లా బిహేవ్ చేస్తావు, అంటే ఓనర్ లా ఉంటే మరి చేస్తావు ఇది ఓనర్ లా ఉంటే ఏం చేస్తావు అసలు అర్థమే కావట్లేదు నాకు. మా కో టీమ్మేట్స్ గుంజిల్ 25 అన్నారు. అసిస్టెంట్ చేయాలి, స్క్వాడ్ చేస్తారు అబ్బాయిలు. 25 చేసేస్తారు వీళ్ళు ఈజీగా. అబ్బా సరే అమ్మని మొక్కుంటున్నారా మీరు? మొక్కు తీర్చుకుంటున్నట్టు చేస్తా. అదే పక్క 1 2 3 4. చూడండి మీ అమ్మాయి చేత వర్కౌట్ చేపిస్తున్నా. రీతు గారు కాలుకి దెబ్బ తాకింది కదా, ఇది అది అట్లేదు. 14 15. సిజా చాలులే, చాలు. రీతు గారు మీరు దానికి అటెంప్ట్ చేశారు, ఇది చేశారు. హాట్ వాటర్ అప్రూవ్డ్ అండి. ఉదయం 10:30. చాలా థ్యాంక్స్. అన్ని ఒకటి ఇంత పని ఒకటేనా? ఓ మై గాడ్, అందుకే ఒకటే ఇచ్చా. పాటలు కూడా లేవు, ఎట్లా డాన్స్ చేయాలి? ఓకే థ్యాంక్స్. ఒకటి బిగ్ బాస్ బట్టలే లేవు. బిగ్ బాస్ ఇంత ఫుడ్ కోసం ఎంత పని చేయాలి బిగ్ బాస్? ఇంత ఫుడ్ కోసం ఇంత ఫుడ్ కూడా ఇవ్వరా? అంత ఫుడ్ కోసం బయట ఇంకా ఘోరంగా పని చేస్తారు వాళ్ళు. చాలా అసలు నాకు నిన్నటి నుంచి ఒకటి ఏంటి తెలుసా చాలా నచ్చుతుంది, మా కుకింగ్ డిపార్ట్మెంట్ వాళ్ళ ఎనర్జీ నాకు చాలా నచ్చుతుంది. దారా కష్టపడి ఊడుస్తున్నాం, మా ఆరా కనపడలేదా మీకు? నేను మా వాళ్ళని పొగుడుకుంటున్నా అందే, దాని మీనింగ్ మిమ్మల్ని తిట్టినట్టు కాదు. మాకు బ్రేక్ఫాస్ట్ నాకు పక్కా తెలిసి మీ బ్రేక్ఫాస్టే ఉండొచ్చు. ఇది అందరికి బర్నీ నాకు ఇచ్చేసి. ఒక షార్ప్ ఆబ్జెక్ట్ ని క్లీన్ చేస్తున్నా,
జారుతోంది. షర్ట్ కాలుతుంది, ఒక దగ్గర నుంచి జారుతుంది, టైం అవుతుంది. అది కింద అంటుకుపోతుంది. ఒక నిమిషం. పిక్కల్ లేదు అన్న అన్ని ఇస్తున్నామని కొంచెం మాకు కూడా మీరు స్పాట్ లో పెడుతున్నారు. కొన్ని థింగ్స్ ఉన్నాయి, ఓపెన్ అయిపోయినాయి అన్ని, మళ్ళీ మీరు పట్టుకోనికి అంటున్నారు. మీరు ఫుడ్ ఎట్లా పెట్టుకున్నారు? చేయొచ్చు, కొన్ని చేయొచ్చు. స్పూన్ తో పెట్టుకున్నాం. మేము అన్ని కొంచెం హ్యూమానిటీ గ్రౌండ్స్ లో చేస్తున్నాం కాదంటలే, కానీ కొన్ని ఇంకా ఆస్కులు చాలా వస్తున్నాయి. మాకు కూడా ఇవే పాయింట్లు తీస్తారు వీకెండ్ లా. ఉదయం 11:15. అంటే ఓనర్ వెళ్ళి టెంట్ దగ్గర తింటే ఆటోమేటిక్ ఓనర్ గొప్పతనం బయటపడుతుంది. మేము మీ మనిషి మీతో తింటున్నాము అన్నట్టు. సింప్లిసిటీ మన హౌస్ చూసుకున్న తర్వాత నీ కళ్ళు అక్కడి నుంచి జరగట్లేదు ప్రియా, పెట్టేస్తా. నేను ఒకదాన్ని బుక్ అవ్వడం ఎందుకు, ఎవరైనా బుక్ ఒక టేస్ట్ చేద్దాం. నిజమే కదా కాన్సెప్ట్ అది. ఇద్దరం బుక్ అయిపోదాం. నేనేం చేయను. మనం తీసుకుని తిందాం. ప్లేట్ ఎక్కడ ఉంది? ఇది మీరు తినొద్దు. ఎవరు చెప్పారు? చెప్పలేదే. అసలు ఫస్ట్ ఆఫ్ ఆల్ ఫ్రూట్స్ కూడా మీకు ఇవ్వకూడదు. మేము ఇంప్రెస్ చేసుకుని ఫ్రెండ్లీగా ఉండాలని చెప్పి చెప్తున్నాము. మేము ఏదో ఒక టేస్ట్ తిందామన్నప్పుడు నువ్వు ఇలా చెప్పడం అయితే అసలు బాగాలేదు. నేను కూడా మీరు ఇలా మాట్లాడితే నేను కూడా ఎలా మాట్లాడాలో నాకు కూడా అర్థమవుతుంది. అక్కడ మనకి లగ్జరీస్, తర్వాత ఇక్కడ మాకు ఫుడ్ వచ్చి సరే కదా, అలానే మాట్లాడుకుందాం, అలానే ఆడుకుందాం. మీ లగ్జరీస్ ఏంటో మీరు చూసుకోండి. మేము కూడా అక్కడ ఎలా స్ట్రిక్ట్ ఉండాలో మేము అక్కడ ఎలా ఉంటాం. నేను నోటీస్ చేసి అప్పటి నుంచి కామ్ గా ఉన్నాను. ఇన్ఫాక్ట్ అక్కడ మాట్లాడింది ఇదే కదా, అడిగినప్పుడల్లా ఫ్రూట్స్ ఇస్తున్నాం, ప్రతి ఒక్కటి చేస్తున్నాం. తీసుకుంటున్నాము. ఇంకోటి ఏం చేస్తాం చెప్పనా, ఇవ్వకపోతే ఒక దయనీయమైన ఫేస్ పెట్టి మమ్మల్ని గిల్ ట్రిప్ చేస్తున్నారు లోపల. మేము పెద్దగా ఏం అడగట్లేదు. టెనెంట్స్ రెంట్ కుండే వాళ్ళు ఏం అడుగుతారన్నా? మహా డిమాండ్ చేయట్లేదు. ఆ మాత్రం కూడా తెలియవా మేము? డిమాండ్ చేయట్లేదు, రిక్వెస్ట్. రోజు అన్నం, బంగాళదుంప, సాంబార్, రసం అని అంటే అన్నం తిని ఇంకేమై మీరు రూల్స్ బ్రేక్ చేస్తున్నారు అని అన్నాడు రాము. ఫ్రూట్స్ రూల్స్ కాదా? మేము ఇస్తున్నాం కదా ప్రతి ఒక్కరికి, ప్రతి ఒక్కటి చేస్తున్నాం కదా. ఒక్కటి కూడా నో అని చెప్పట్లేదు కదా. లేదు సార్, తింటుంటే ఆపేస్తే ఏంటి సార్? ఇప్పుడు నోటికాడు ఫుడ్ వాళ్ళు ఆపేసినట్టు కాదా? ఆ అమ్మాయి స్పూన్ తీసేసుకుంది ఇలా. ఎవరు? శ్రీజ తిందామని చెప్పి, నేను కూడా నిలబడి ఉన్నా తిందామని చెప్పి. ఎక్కడైనా అబ్జెక్ట్ చేయండి, కూర్చుంటావా? ఫుడ్ దగ్గర మాత్రం ఎప్పుడు అబ్జెక్ట్ చేయదు ఎవరిని. అక్కడ కూర్చో పెడతాను. వచ్చి తిన్నారు అంటే లడ్డు మీ లేదు, మళ్ళీ ఎక్కడైనా మీరు చూసుకోండి, కానీ మీ ఎమోషన్స్ కానీ తింటానన్నప్పుడు మాత్రం పెట్టండి ఎవరికైనా సరే. ఆయన ఇన్నోసెంట్ కార్డ్ ప్లే చేస్తుండు. వచ్చి దయనీయమైన ఫేస్ పెడతాడు, లేకపోతే మమ్మల్ని తప్పు చేస్తున్నారు. రూల్స్ బ్రేక్ చేస్తున్నావు కదా ఏమో అని మాట్లాడితే నీకు బాధ కదా? ఎవరికైనా అనిపించింది అలా. భోజనం తిను, తిన్నే అవసరం వచ్చా మనకి? సర్లే, ఏం చేస్తాం, వాళ్ళు ఫీల్ అయినట్టున్నారు గట్టిగా. నువ్వు ఏమని చెప్దామని అనుకున్నావు, అది బయటకు ఎలా వచ్చిందో మీకు అలా అర్థమైంది. మిస్అండర్స్టాండింగ్ జరిగింది. ఏం చెప్పాలనుకుంటున్నావు అది క్లియర్ గా స్మూత్ వేలో సారీ అని చెప్పేసిరా. ఫుడ్ విషయానికి వస్తే కోపం అనేది వస్తుంది, అని ఏడుపు కూడా వస్తుంది. బట్ సారీ అవుతున్నాడు. దా తినుదా ప్లీజ్, నేను సారీ చెప్తాను. ప్లీజ్ రా, దా పక్క. ఏడుస్తున్నావా? అచ్చచ్చో, నువ్వు అంత మంచిగా అంత హాట్ వాటర్ ఇచ్చి అని. ప్లీజ్ డోంట్ ట్రై. ఇప్పుడు రాము వెళ్ళకూడదు. రాము అలా లెక్కకూడదు మధ్యలో. శ్రీజ గారు లేదు, వీళ్ళు చేస్తున్నారు కదా. లేదు కాదు, లోపలికి రండి. ప్రియా గారు సారీ, ప్లీజ్ ఎక్స్ట్రీమ్లీ సారీ. అందుకే నేను వద్దు తినండి అని చెప్తున్నా. ఇప్పుడు తను రావడం వల్ల నేను విలన్ అవుతున్నా. విలన్ కాదు, నువ్వు తినేసాయి. మాకు ఫుడ్ రెడీ అయిపోయింది. నేను అది రెడీ అయ్యే లోపు ఆకలితో. ఫుడ్ ఇస్ రెడీ. లోపల రావచ్చా? సారీ ప్లీజ్, ఏమనుకోవద్దు దయచేసి. ఒక 2 ముద్దలు తినేసాడు, నో ప్రాబ్లం. నిజంగానే వద్దొద్దు, మాకు చేసేసారు. నిజంగా చేసేసారు, వాళ్ళు కష్టపడి ఫుడ్ చేశారు. అది అయ్యే లోపు తిందామని నాకు చెప్పడానికి రాలేదు. నాకు యాక్చువల్లీ నేను ఇలా ఫుడ్ పెట్టుకుంటున్నప్పుడు అన్నావు కదా, దాని వల్ల నేనేమన్నానంటే మళ్ళీ మమ్మల్ని ఏమన్నారు కదా, అంటే రూల్స్ బ్రేక్ అదంతే, ఇంకేం లేదు. అది రూల్స్ బ్రేక్ చేయడం కాదు. నువ్వు వెళ్ళి తిను, బట్టలు ఉతకాలి రాము, గట్టిగా తినాలి పద. ఓకే, మరి తినాలి ఇప్పుడు పద. ఉదయం 11:45.
పిక్సెల్ మ్యాటిక్ ఎక్స్ప్రెస్ తో రాము గారు అతని పని అయితే స్టార్ట్ చేస్తున్నారు. ఉతుకుతూ ఉంటారు. ఉతికిద్దాం. నురగ వస్తూనే ఉంటది, మురికి పోతూనే ఉంటది. ఎక్స్ప్రెస్ లో ఉతుకుతారు ఇప్పుడు రాము. ఎక్స్ప్రెస్ లో ఉతికేసి మొత్తం కూడా క్లీన్ గా క్లియర్ గా. బిగ్ బాస్ గారు మీరు ఇది మాకే అన్నారు. నెక్స్ట్ ఫ్యూ డేస్ లో ఫుడే అందరికంటే బిగ్గెస్ట్ ఫుడ్ తింటేనే ఎట్లా ఆడతామో తెలుసు మాకు. అండ్ వాళ్ళు ఎక్స్ట్రాడినరీ ఫుడ్ చేస్తారు, నిజంగా చాలా బాగా ఫుడ్ చేస్తారు. ఇంప్రెషన్ ఇస్ బెస్ట్ ఇంప్రెషన్ బిగ్ బాస్. చాలా కాన్ఫిడెన్స్ వచ్చింది. కరెక్ట్ గా కొన్ని సార్లు రూల్స్ బ్రేక్ చేయడం కూడా ఫర్ ద బెటర్ హుడ్ ఆఫ్ ఎవ్రీవన్. కాబట్టి ఈసారి వీళ్ళిద్దరికి ఒకటే స్పూన్ ఇస్తున్నాం, దాని నుంచి ఏమి ఇవ్వట్లేదు. వీఆర్ హ్యాపీలీ గివింగ్ ఇట్, ఇంకేమీ లేదు. కాదు ఇంకొంచెం వెయ్యాలనుకుంటా. చాలా మరి ఎక్కువైనా సరే. రాము ఎప్పుడైనా ఉతికారా? రియల్ లైఫ్ లో ఉతికారు ఎప్పుడైనా? తప్పనిసరి పరిస్థితుల్లో అయితే ఓకే. బట్ ఎవ్రీ టైం ఇట్లా అయ్యేసరికి మనం కూడా అది అప్రిషియేట్ చేస్తున్నాం. సారీ, మీ సొల్లు తర్వాత ఫస్ట్ నా స్పూన్ వేయండి. యువర్ నాన్ కావాలా మీకు? కాఫీ పౌడర్ ఎక్కువ కావాలా? సిమ్లో పెట్టండి స్టవ్. కాదు సిమ్లో ఉంది ఒకసారి అది ఇది ఇదా ఈ రోజు నాకు వచ్చింది, అక్క కాఫీ అక్కకి వచ్చింది. ప్రియా మిగిలిన వాళ్ళకి పని బాగా చేసిన వాళ్ళకి వాళ్ళకి నేను చెప్తున్నాను అంతే. పర్ఫెక్ట్. ఉతుకు కుమ్ము. అవుట్ స్టాండింగ్ గా ఇంప్రెస్ చేయలేదు మమ్మల్ని. ఎక్స్ట్రీమ్లీ అవుట్ స్టాండింగ్ గా ఇంప్రెస్ చేస్తారు. ఫ్రూట్స్ అని ఇచ్చావు ఆవిడకి. ఫ్రూట్స్ ఇచ్చాం కదా. మధ్యాహ్నం 1 గంట. नहाने का बाथरूम कौन सा है गर्ल्स का एंड बॉयज का? येलो इज फॉर गर्ल्स. आप बॉयज में गए क्या? షీ రిక్వెస్టెడ్ మీ. నేను బాయ్స్ లేకపోతే నేను వెళ్తాను వాష్ చేశారా? అవును. మీరు మీ కండిషనర్, మీ షాంపూ, మీ ఫేస్ వాష్ అన్ని అక్కడే ఒక సెట్ అక్కడే ఉండని చెప్పాం కదా. బిగ్ బాస్ టాయిలెటరీస్ కదా. అవునండి. సో అందరికి పోతే ఏదైనా లేదు. యూజ్ ఇట్. అందరూ యూజ్ చేస్తారు. యూజ్ చేసి మళ్ళీ అక్కడ లేదు. ఒక్క నిమిషం. అక్కడ మీరు యూజ్ చేసిన సోప్ గానీ కండిషనర్ గానీ బయటికి తీసుకొచ్చేయండి. బకెట్ లో వాటర్ కూడా ఉంపేయండి. అంత క్లీన్. నెక్స్ట్ ఎవరు వెళ్తారో వాళ్ళకి క్లీన్ గా ఉంచండి అని చెప్పేసి. ఈవెన్ మాన్యువల్ కి సోప్ నేను బయట పెట్టాను. సోప్ ఇస్ పర్సనల్. ये బాటిల్ ఆకే హాత్ మే హార్ సక్తే హై. ఏమవుతుంది లోపల పోతే ఏదైనా మర్చిపోతే బట్టలు ఉండదు, మళ్ళీ బట్టలు వేసుకోవాలి. బట్ ఇట్స్ నాట్ మై వర్క్ కదా. ఐఎమ్ నాట్ అ సర్వెంట్ హియర్. అందరూ యూజ్ చేసి అక్కడ పెడుతున్నారు. ఇది నా జాబ్, నా డ్యూటీ. తీసుకొచ్చండి. కరెక్ట్. బట్ ద రీజన్ ఐ లెఫ్ట్ ఇట్ ఇస్ ఒక టాయిలెట్ లో టాయిలెటరీస్ ఉండాలి. దట్ ఈస్ యువర్ రీజన్. బట్ ఇక్కడ అందరు రీజన్స్ అయితే అది కాదు. ఎవరు యూజ్ చేసి తీసుకొచ్చేస్తున్నారు. బయట ఎవరో వెయిటింగ్ లో ఉంటారు. మేము డ్రెస్ ఇప్పేసి ఉంటాము. మా దగ్గర సపోజ్ ఒక షాంపూ కండిషనర్, ఆ కంగారులో ఒక కండిషనర్ బయట ఉండిపోయింది. మళ్ళీ ఫుల్ డ్రెస్ వేసుకోవాలి. బయట నించుకునే వాళ్ళు కుక్కుంటారు, వాళ్ళు గిన్నెలు కడిగే వాళ్ళు ఉంటారు. ఐఎమ్ నాట్ డన్. Have some manners. Okay, I am manners. Have some manners. Have some manners. లేదండి. If she dominating my voice, I don't want to raise. She's not. No. She is. I'm not dominating. She is. Let me finish talking. I am not a servant. Let me finish talking. 1 minute. Again, now she's telling I'm not a servant. Who told her she's a servant? She is only putting words in my mouth. She's very smart. Barney garu. లేదండి. ఓవర్ స్మార్ట్నెస్. ఓవర్ స్మార్ట్నెస్. She's not letting anyone talk. Call me when you're ready to speak to me. Yeah, if you're not a good listener, then you should not be here. Yes, I don't want to be here. Great. All the best. లేదండి, ఇప్పుడు బట్టలు ఇప్పిస్తాము, అర్జెంట్ గా లోపల ఉంటాము, కండిషనర్ కావాలి. బిగ్ బాస్ సారీ. నేను Don't cry. ఉండేది రన్ బాత్రూము. కంగారులో మేము మా రెస్పాన్సిబిలిటీస్ చూడాలా. ఇప్పుడు మేము బట్టలు వేసుకోకుండా మేము లోపల ఉంటాము. ఓపెన్ చేసేసి ఎంత ఎంబారసింగ్ ఉంటుంది సైడ్ నుంచి ఇది ఇవ్వండి అది ఇవ్వండి అనౌన్స్ చేయడానికి. ఇట్స్ నాట్ యువర్ హౌస్. ఇప్పుడు ఆల్రెడీ బర్నీ గారు కూల్. ఇంకొక 1 minute. ఇంకో 1 minute. కీప్ హార్ట్ బీట్ స్టేబుల్. షీఈస్ జస్ట్ కమింగ్ అండ్ ప్రికింగ్. నిన్న కూడా నేను తనకి సారీ చెప్పాను. వచ్చేసి గుచ్చుకోవడానికి మేము వచ్చామా?
ఇప్పుడు ఏమేం చెప్పాలి? సరే, మీరు చెప్పారు బాత్రూమ్కి ఏదైనా ప్రాబ్లం అయితే గట్టిగా చెప్పండి. నేను మళ్ళీ వచ్చాను, గర్ల్స్ అని బాయ్స్ వాష్రూమ్, స్నానం వాష్రూమ్లో మెటీరియల్స్ పెట్టేసి వదిలేసి వెళ్ళిపోయారు అందరూ స్నానం చేసి. గర్ల్స్ వాష్రూమ్ నేను అడిగాను, లాస్ట్ तनु వచ్చింది కానీ అది పట్టలే, she didn't put. आप नहीं डाले तो कोई बात नहीं, नेक्स्ट टाइम आप देखे तो बोलना पहले अंदर एंटर करने से पहले कि ముందు లోపలికి వెళ్ళే ముందు చెప్పమన్నారు. ఇంతే ఇంత ఫ్లోర్ మీద ఇంత పెట్టినందుకు ఎవరు పెట్టారు, ఎందుకు పెట్టారు, ప్రపంచం మొత్తం తీసుకొచ్చేసి చెత్త పెట్టేసాం. స్నాన రూమ్ లో స్నాన సామాన్ పెట్టలేదు అంటే తల మీద పెట్టుకుంటావా అండి? ఓకే, యూర్ లేడీ, మీరు ఒక 1 డే ఆ డ్యూటీ మీకు కూడా వస్తుంది. అవును, నేను అలా చేస్తే మీరు వాట్ వుడ్ యూ డూ? పెట్టాను గర్ల్స్ లో రిటర్న్, నో ప్రాబ్లం. నేను మళ్ళీ చెప్పాను, ఐఎమ్ నాట్ ఎ సర్వెంట్. లిసన్, యూ డోంట్ టాక్ రైట్ నౌ, ఐఎమ్ టాకింగ్. నిన్న కూడా అది ఫ్రీ బర్డ్ గా చెప్పింది, అయిపోయింది. मेरे को सर्वेंट जैसे बना दिया। अरे नहीं बाबा, फिर नहीं करना, इसलिए बोला था शाहरुख खान का याद। ठीक है, पर चिल्लाए क्यों रहे? काम आपने नहीं किया, तप्पू मीरे इंदुको shouting. మధ్యాహ్నం 1:30 అది మీరు లోపల పెట్టేసాను, ఎందుకంటే బాత్రూమ్ క్లీన్ చేసేటప్పుడు ప్రతిసారి దాన్ని తీసుకోవాల్సిన లోపల పోతే కంగారులో పొద్దున దాంతో యాక్చువల్లీ ఇంకొక ఫేస్ వాష్ కూడా పెడదాం అనుకున్నాను. నాదే అదే ప్రాబ్లం, నేను మర్చిపోతాను కానీ తప్పదు. I wanted to add one body wash and I wanted to add one face wash also and keep it inside the bathroom. అందరూ అలా పెడితే మీకు ఓకేనా? అందరూ అలా పెడితే This is Big Boss common product. బిగ్ బాస్ కామన్ ప్రాపర్టీ. ఇప్పుడు మీరు ఎక్స్క్లూజివ్ మీకోసం వాడుకుంటున్నారు కదా. That is not a rule. Big Boss didn't tell don't keep toiletry in the bathroom. అది మన ఇంప్రూవైజేషన్, మనకు రెస్పాన్సిబిలిటీ, మనం ఎంత నీట్ గా ఉండాలని మనకు తెలియదు. Big Boss చెప్తే I will remove it. మీరు ఎక్కడ పెట్టుకోవాలి? యా, అంటే మీరు అంత గట్టిగా యాజ్ ఏ వాష్రూమ్ మానిటర్ గా నేను చెప్తున్నాను, రిమూవ్ చేయరా? లేదండి, నేను రిమూవ్ చేయను. రిమూవ్ చేయరు, నేను తీసి బయట పెడతాను. లేదు సరే, తీసి బయట పెట్టండి. మీరు మళ్ళీ నాకు అది కనబడకూడదు, మీ ద్వారా అది మీరు పెట్టకూడదు. నాకు కంఫర్ట్ ఉంటే నేను పెట్టుకుంటాను. పెట్టకూడదు, నేను పెడతాను. యాజ్ ఏ మానిటర్ గా పెట్టకూడదు. ఇట్స్ మై బాడీ కంఫర్ట్, ఇట్స్ అ బేసిక్ నీడ్. ఒక బాత్రూమ్ లో ఇప్పుడు మిమ్మల్ని చూసి వేరే వాళ్ళు పెడితే వాళ్ళకి నేను ఇదే ఆన్సర్ నేను ఇవ్వలేను. ఇష్టమండి, అది పెట్టనివ్వను. దట్స్ ఇన్ బిట్వీన్ వాష్రూమ్స్ క్లీన్ చేసేటప్పుడు ఏమైనా ఫ్లష్ అయిపోతాయి. పెట్టుకున్నారంటే ఒక అర్థం లేదండి, అంత పెద్ద టాయిలెట్ కష్టం కదా. ఏం కష్టం అండి, మేమేం బాత్రూమ్ లైఫ్ లో క్లీన్ చేయలేదా? ఓకే, అది రెస్పాన్సిబిలిటీగా ఒక నిమిషం వెళ్ళరండి. ఇది లూఫానా? ఓకే, నాకు అర్థమైంది, అదంతా నాకు అనవసరం. ఇది ఒక షాంపూ, ఒక కండిషనర్. మొత్తం గర్ల్స్ అంతా దగ్గర నుంచి నాకు యునానిమస్ రెస్పాన్స్, ఓకే ఇవాళ ఉంటే మాకు ఏ ప్రాబ్లం లేదు అని నాకు ఒక ఆన్సర్ ఇప్పించండి మొత్తం అందరు గర్ల్స్ తోని. అది మీరు తీసుకోనండి. నేను తీసుకుంటాను, నాకేం అవసరం? నాకు అవసరం లేదు, నాకు వాష్రూమ్ క్లీన్ గా నాకు అప్రూవల్ అవసరం లేదు. నాకు ఇది ఒక నాకు కావాలి, మీరు ఉంచుకోవాలంటే నాకు అప్రూవల్ కావాలి. ఇది చెత్త కాదండి, టాయిలెట్ లోనే పెట్టాలి. టాయిలెట్ లో పెడుతుంటే వేరే వాళ్ళకి ప్రాబ్లం లేదు అని మీ గర్ల్స్ అందరూ నాకు కింద పెడుతున్నారు, మీకు ప్రాబ్లం ఉందా లేదా? సచ్ ఎ స్మాల్ థింగ్. కింద పెట్టుకోవడం మీకు కంఫర్టా డిస్కంఫర్టా? నో, డిస్కంఫర్ట్. గెట్ అన్ ఆన్సర్. నో ప్రాబ్లం. బాడీ వాష్ గానీ ఫేస్ వాష్ గానీ వేరే వాళ్ళవి గానీ ఉండేదే మీకు కంఫర్ట్. నేను ఒకటి చెప్పనా, ఇప్పుడు అందరూ తీసుకెళ్లిపోతూ ఉంటారు, అది స్టోర్ రూమ్ అయితే తప్ప అది వాష్రూమ్ అవ్వదు. ఇంతమందితో మీరు ఆర్గ్యూ చేస్తారంటే ఇట్ ఈస్ యువర్ ఫైనల్ కాల్. ఓకే, ఒక నిమిషం. ఈవిడ చేసిన పని వల్ల మొత్తం నేను అందరికి బ్లాక్ చేస్తాను. మొత్తం కాస్మెటిక్ అంతా బ్లాక్ చేసి నాకు నచ్చిన వాళ్ళకి నేను నాకు బ్లాక్ చేస్తాను. మీరందరికీ ఓకేనా దట్ ఆవిడ ఏం చెప్తున్నారో లోపల పెట్టింది, మా పని అయిపోగానే బయట తీసుకురా, మీరందరూ ఓకేనా? ఈవెన్ నేను కూడా ఓకే. అన్నెసెసరీ ఫుటేజ్ ఇస్తున్నాం రా, ఫుటేజ్ కోసం చేస్తుంది, చేస్తున్నారు. వాట్ ఇస్ ఫుటేజ్ ఇస్తున్నాం? ఫుటేజ్ ఇస్తున్నాం ఎవరితో మాట్లాడుతున్నారు మీరు? డిసైడ్ చేయండి, మీరు ఖచ్చితంగా అదే చేస్తున్నారు. వాట్ యు మీన్? మీరు షాంపూ కండిషనర్ బయట పెట్టడానికి మీరు ఎంత సీన్ చేస్తున్నారు? నో, యు కెనాట్ టాక్. ఫుటేజ్ తీసుకుంటున్నారు. చెయ్యి కింద తీయండి, చెయ్యి కింద తీయండి, చెయ్యి కింద తీయండి, చెయ్యి కింద తీయండి, చెయ్యి కింద తీయండి. నేను ఇట్లా చెప్పట్లేదు, ఇలా చెప్పండి. చెప్పిందే యాజ్ ఎ మానిటర్ గా నా రెస్పాన్సిబిలిటీ నేను చెప్పేస్తాను, దాన్ని ఉల్లంఘిస్తే ఏం జరుగుతుందో కూడా నేను చెప్పేస్తాను. ఫస్ట్ అండ్ ఫర్ ఆల్ ఏమైందంటే ఇది అవుతే తను వచ్చేసి ఐఎమ్ నాట్ యువర్
యువర్ సర్వెంట్ అని చార్జ్ అవుతుంది. సో ద వే షీ స్పోక్ ఇట్ సెల్ఫ్ ట్రిగర్డ్ మీ ఇన్ అ వే దట్ షీ కెనాట్ కమ్ అండ్ టాక్ టు మీ లైక్ దట్. ఓకే, దాని వల్ల ఇదంతా చేస్తున్నారా? యా, దట్ ఇస్ వాట్ ట్రిగర్డ్ మీ. దాని వల్ల ఈ రూల్, దట్ ఇస్ వాట్ షీ ట్రిగర్డ్ మీ. దాని వల్ల ఈ రూల్స్ బ్రేక్ చేస్తున్నారు. రూల్ ఫస్ట్ ఆఫ్ ఆల్ రూల్ లేదు, మీరు ఇప్పుడు కొత్తగా పెట్టారు. మానిటర్ గా నేను పెట్టాను, ఇప్పుడు పెట్టారు. ఇప్పుడు సంజన గారు, యు ఆర్ మై ఫ్రెండ్, తన తరపు నేను సారీ చెప్తానా? ఫోన్ ఎవరి తరపు నుంచి సారీ చెప్తాను? ఎవరో ఒకరు వదిలేసి. ఎవరి తరపు నుంచి చెప్తాను? లేదు, ఐఎమ్ నాట్ యువర్ సర్వెంట్ అని వచ్చి చెప్తుంది. నేను ఏదైనా నువ్వు నా సర్వెంట్ ని చెప్పాను. సో షీఈస్ కమింగ్ అండ్ పుట్టింగ్ వర్డ్స్ ఇన్ ద మౌత్. ప్లేస్ లో ఉండి వర్క్ చేసేప్పుడు లేదండి, షీఈస్ కమింగ్ అండ్ పుట్టింగ్ వర్డ్స్ ఇన్ ద కావాలని నోరులో వర్డ్స్ ఇస్తున్నారు. సంజన గారు ప్లీజ్ అర్థం చేసుకోండి. లీవ్ ఇట్, నా అయిపోయింది కదా. సరే, లెఫ్ట్. థ్యాంక్ యూ, ఐ అప్రిషియేట్ దట్. మీరు ప్రేమగా చెప్పేశారు కదా, ప్లీజ్ మీరు ప్రేమగా చెప్తే ప్రాణం కూడా ఇస్తా. మధ్యాహ్నం 3 గంటలు. నాకు యాక్చువల్లీ నాకు అలా మెజర్మెంట్ ఐడియా లేదు, నేను ఒక ఫ్లోలో పెట్టేస్తున్నానని. ఏదైనా యూజ్ చేశారా? నేను చెప్తా దగ్గర ఎంతగా అవసరం పడితే చెప్తారు. కప్ప ఎన్ని పెట్టారు? సరిపోదు, ప్రాపర్ గా ఉంటుంది. నేను మా ఇంట్లో నేను వండుతాను కదా, నాకు సరిపోతుంది, కొంచెం ఎక్కువ వేయాల్సింది కదమ్మా. లేదు సార్, మీరు ఏమన్నారు? రైస్ కొంచెం తింటారు అన్నారు కాబట్టి ఒక హాఫ్ కప్ ఎక్స్ట్రా వేసండి బెస్ట్. సార్ ఉంచుదా? మనకి అసలు దాంట్లో ఎంత కుక్ అవుతుందో తెలియదు కదా. ఈసారికి అలా చేస్తారు, హ్యాపీగా అవుతుంది. ఈవినింగ్ తినచ్చు. ఓరి దేవుడా, అది ఎక్కువైపోయి ఓవర్ఫ్లో అవుతుందేమో. ఫస్ట్ టైం దాంట్లో 3 కప్స్ ఏది ఉంటాయి కదా, లెవెల్స్ ఉంటాయి. దీంట్లో 3 కప్స్ లెవెల్స్ తెలిసిపోతాయి. ఇప్పుడు పాయింట్ రైజ్ చేసింది మీరే, మీ ఇష్టం అని కూడా మీరే అంటున్నారు. ఇప్పుడు పెట్టమని అనింది కూడా మీరే, ఇప్పుడు పెట్టడానికి మేము ముందాయం, మళ్ళీ మీ ఇష్టం అని మీరే అంటున్నారు. నేను బ్యాక్ ఫుట్ వేసి దాంట్లో ఎంత సరిపోతే ఏంటో చూద్దాం. మీరు ఒక మాట అన్నాక నేను ఎక్నాలజ్ చేసి వెళ్ళిపోతున్నా. హాఫ్ కప్ ఎక్స్ట్రా యాడ్ చేసేయండి. ఇప్పుడు చేయనా? చేయండి, మిగిలితే అట్లీస్ట్ ఈవినింగ్ తినచ్చు. సరిపోతే మళ్ళీ పస్తులు ఉండాలి కదా. నేను మీ అందరికి ముందే చెప్పినట్టు నాకు ఫుడ్ వేస్ట్ చేయడం ఎట్టు పరిస్థితుల్లో నాకు ఇష్టం ఉండదు. లైక్ కొంత ఒకరు వచ్చేసి అంత వేయండి ఇంత వేయండి, నేను వేయడానికి రెడీగా ఉన్నా. మళ్ళీ మిగిలిపోతే అది ప్లీజ్ నన్ను రాంగ్ గా తీసుకోకండి. రైస్ ఎక్కువైంది అనుకోండి, ఫ్రిడ్జ్ లో పెట్టుకుని రేపు నేను తింటా. ఓకేనా? నేను సహజంగా మా ఇంట్లో ఫ్రిడ్జ్ లో పెట్టుకుని 24 hours హీట్ చేసుకుని తింటాం. అది హెల్త్ కి మంచిది. ఇప్పుడు మీకు తెలుసు మీ ఇంట్లో మీరు ఎట్లా తింటారు, ఎట్లా ఉంటారని. ఈ ఇంట్లో ఎట్లా ఉంటారు, ఎట్లా తింటారు మాకు తెలియదు కదా. అర్థమవుతుంది, అందరు కూర్చోబెట్టి మాట్లాడుతున్నారు కాబట్టి. సార్ టీమ్ సార్ ఇది. ఇప్పుడు మీ ఒక్కరితో ఇండివిజువల్ గా నేను డీల్ చేయట్లేదు కదా. కుకింగ్ అనేది ఏంటి, ఇండివిజువల్ గా నేను డీల్ చేయట్లేదు కదా. ఓకేనా? నాకు మైండ్ లో 100 తిరుగుతుంది. 100 ఎందుకు తిరుగుతాయి? 100 తిరగాల్సిన అవసరం లేదు. మీరు సరే, ఇప్పుడు ఏం చేద్దాం? ఇప్పుడు ఏం చేద్దాం? ఏమైందండి? Thanuja, you don't need to think much on that. What you felt, you expressed. What you felt, you expressed. Don't have time. Let her better. నేను క్లారిటీ కోసం పిలిచా, ఎవరిని హర్ట్ చేయడానికి కాదు. ఇప్పుడు వచ్చి ఆయన ఒకటి చెప్పేటప్పుడు ఆయన దగ్గర నేను పర్సనల్ గా ఇండివిజువల్ గా మాట్లాడడానికి ఎవరికి ఇక్కడ ఇండివిజువల్ ఆడట్లేదు. అలా అయితే మొన్న తినొచ్చి ఏదో అడిగింది అంటే నేను మీ అందరినీ గ్యాదర్ చేశానా లేదా? ఇప్పుడు ఎవరైనా వచ్చి ఏదైనా నాకు చెప్పినప్పుడు నేను అందరినీ గ్యాదర్ చేసి మాట్లాడుతున్నానా లేదా? అట్లీస్ట్ నా వరకు అయితే నేను చూసిన వరకు అందరినీ పిలిచే కదా. సాయంత్రం 4:45. ప్రియా గారు, హౌ ఇస్ పప్పు, హౌ ఇస్ ఆమ్లెట్, హౌ ఇస్ ఆలు? ఎవ్రీథింగ్ ఇస్ మీలా ఉందండి రీతి గారు. బాగుందిరా బాబు. గ్యాప్ లో గుడ్ వన్. సాల్ట్ ఎక్కువైంది కదా ఆమ్లెట్ లో? సాల్ట్ ఎక్కువైంది ఆమ్లెట్ లోనా? కొంచెం చెప్పినప్పుడు కూడా అంత ఆయిల్ చెప్పాల్సిన అవసరమే లేదు. సడన్లీ చాలా నాయిస్. ఆమ్లెట్ లో సాల్ట్ ఎక్కువైందంట. నెక్స్ట్ టైం అలా జరగకుండా విల్ టేక్ కేర్ అబౌట్ దట్. ఆమ్లెట్ బాగుంది చాలా. ప్లీజ్ సర్గే, ప్లీజ్ ఫర్గివ్ us. నాకైతే నాకు అనిపించలేదు వాళ్ళిద్దరికి అంటే ఉప్పు తక్కువ పర్ఫెక్ట్. నేను ఉప్పు తక్కువ అండి. ఇట్స్ ఫైన్. నా ఆమ్లెట్ పర్ఫెక్ట్. మీ ఆమ్లెట్ ఓకేనా? పర్ఫెక్ట్. వి ఆర్ సో సారీ. ఆమ్లెట్ లో ఉప్పు ఎక్కువైంది, వి ఆర్ సారీ. నెక్స్ట్ టైం జరగకుండా విల్ టేక్ కేర్. మీకు ఏమైనా కంప్లైంట్ ఉందా? లేదు, అన్ని బాగున్నాయి. ఆల్ గుడ్. ఆలు గుడ్. థ్యాంక్ యూ సో మచ్. ఈసారి మీ డిష్లు తిన్నాం, నెక్స్ట్ టైం మా డిష్లు చేద్దరు కానీ. సాయంత్రం 5:30.
డేస్ పెరిగే కొద్దీ ఫ్రెండ్షిప్ ఫామ్ అవ్వచ్చు. ఫ్రెండ్షిప్ ఫామ్ ఇప్పుడు అవుతుంది. దాన్ని నువ్వు ఫ్రెండ్ గా ఉండలేవు. ఎలాగైనా బ్రదర్ సిస్టర్ ఫ్రెండ్ బాండ్ ఉండదా? అదే బాండ్ ఉంటది, ఫ్రెండ్షిప్ బాండ్ ఉంటది. డిఫరెంట్ కదా, ఇప్పుడు అందరితోనూ బ్రదర్ సిస్టర్ లా ఉండలేవు కదా, కొంతమంది ఫ్రెండ్షిప్ కూడా ఏర్పడుతుంది కదా. పర్లేదు, నాకు ఎవరితో ఫ్రెండ్షిప్ వద్దు. నాకు బ్రదర్ సిస్టర్ బాండ్లే కావాలి. నేను క్లియర్గా ఉన్నా. ఉంటే పిలుచుకో, అది నీ ఇష్టం. ఇది సైకో, ఇది సైకో. ఇది ఎవరు చెప్పు? బ్లూ. అవునా? పక్కా సైకో. తను చిల్ మోడల్ మేడం. చిల్ మోడల్. పొద్దు చూడు, నాకు వచ్చేసి చెప్తుంది నువ్వు ఫుటేజ్ కోసం అన్నీ చేస్తున్నావు. ఇప్పుడు మాకేంటి బయట ఐడెంటిటీ లేదా? ఎవరితో మాట్లాడుతున్నావు నువ్వు? నోరులో వచ్చింది ఒక గటర్లా మాట్లాడేస్తుంది. గటరా నోరా అర్థం కాదు. సిక్ ఫీలింగ్ మాట్లాడడానికి తనతో. తను ఈసారి నుంచి వస్తే నువ్వు దూరం ఉండు నా నుంచి చెప్పేశాను. సిక్ అంటే అదే కొంచెం ఇబ్బంది పడుతుందా? ఇబ్బంది లేదు, మాట్లాడితేనే నాకు డిగ్నిటీ పోతుంది అనిపిస్తుంది. సాయంత్రం 6:30 నేను దొంగతనం చేస్తాను నైట్. నేను నైట్ మొత్తం డే మొత్తం కడిగినవే మళ్ళీ కడిగించేస్తాను నీ చేత. చెప్పు ఒక్క దీని గురించి. ఏం తెచ్చావురా? అట్టిగా నాకు వద్దురా బాబు. ఏ వద్దులే, కెమెరాస్ ఉంటాయి. బిగ్ బాస్ ఏమన్నా చెప్పారా? వాళ్ళ రూల్స్ అది. తిను ఇట్రా తినే ఇట్రా అంటే తినే. ఇద్దరు నుంచి ఇచ్చేస్తావా ఏంటి? నువ్వు అరటి పండు తిన్నావు, నేను చూసాను. తీసుకో. నువ్వు మార్నింగ్ నుంచి ఏమైతే ఇక్కడికి అది కాదు, అది కాదు, అది కాదు. ఇది చూడండి, ఇది చూడండి. ఎవరు వచ్చారు కనిపిస్తుంది ప్లీజ్. ఆయన ఏదో పాట పాడుతుంటే నీకేమైంది? కాదు, ఏమైంది? అసలు పాట లేదు ఆయన. నేను ఇంకా మనోళ్ళేమో అనుకుని చూస్తుంటే ఆయన వస్తున్నాడని చూసా. ఫోన్లే ఫోన్లే అట్టి పండు చూస్తున్నాడు. నేను క్లియర్ గా తినే తొందరగా. రీతి కొంచెం ఆడు. అవునా? మీరే చెత్తగా చూసాడు. కళ్యాణ్ చేశాడు. అదే ఇరుక్కునేలాగా చేస్తారు. ఎందుకు పడేసేపో తీసుకొని వెళ్ళకడిగినావా? ఏ కాదు, నాకు అర్థం కాదు. ఒకటి అడుగుతా, ఏదో డైమండ్ వెళ్ళి దొంగతనం డస్ట్బిన్ లో తీసుకుని తింటున్నారేమో అనుకుంటారు. కింద దరిద్రంగా తయారైంది. డస్ట్బిన్ లో తీసుకుని కూడా రాత్రి 7:30 ఈ వారం నామినేషన్స్ ఎలా ఉండబోతున్నాయో నిన్న నేను మీకొక చిన్న టీజర్ మాత్రమే చూపించాను. అసలు సినిమా ఎలా ఉండబోతుందో ఇప్పుడు నేను మీకు చూపించబోతున్నాను. బిగ్ బాస్ హౌస్లో అతి ముఖ్యమైన ప్రక్రియ మొదటి వారం నామినేషన్స్ చేసే సమయం ఆసన్నమైంది. బిగ్ బాస్ హౌస్లోకి వచ్చిన ఓనర్స్కు నేను వెసులుబాటిస్తున్నాను. కాబట్టి ఈ నామినేషన్ ప్రక్రియలో కేవలం టెనెంట్స్ మాత్రమే పాల్గొంటారు. హౌస్ ఓనర్స్, మీరు ఈ నామినేషన్ ప్రక్రియను పర్యవేక్షించాల్సుంటుంది. ఈ ప్రక్రియలో భాగంగా ఇద్దరు పోటీదారులు బజర్ మోగగానే గార్డెన్ ఏరియాలో ఏర్పాటు చేసిన ఎల్లో లైన్తో సూచించబడ్డ స్టార్ట్ పాయింట్ నుంచి టనెల్స్లో పాకుతూ వెళ్లి పోడియంపై ఉన్న సుత్తిని తీసుకోవడానికి పోటీ పడాలి. ముందుగా సుత్తిని తీసుకున్న పోటీదారుడు ఓడిపోయిన పోటీదారుని ఫోటోను పగలగొట్టి నామినేట్ చేసి టెనెంట్స్లోంచి మరొకరిని తగిన కారణాలు చెప్పి నామినేట్ చేయాల్సుంటుంది. ఆ తర్వాత ఆ సుత్తిని హౌస్ ఓనర్స్లో ఒకరికివ్వాలి. ఆ సుత్తినందుకున్న హౌస్ ఓనర్ గెలిచిన పోటీదారులు చెప్పిన కారణాలు సరైనవే అని భావిస్తే ఆ నామినేషన్ ఆమోదించాలి. లేకపోతే ఆ నామినేషన్ని రద్దు చేసి టెనెంట్స్ నుండి ఇంకొకరిని తన ఇష్టప్రకారం తగిన కారణాలు చెప్పి నామినేట్ చేయాల్సుంటుంది. ఒక విషయాన్ని గమనించండి. ప్రతి రౌండ్లో టెనెంట్స్ చేతిలో నుంచి
సుత్తిని అందుకున్న ఓనర్ ఈ నామినేషన్ నుంచి సేఫ్ అవుతారు. అలాగే సుత్తిని అందుకోలేకపోయిన ఓనర్ డేంజర్ జోన్లోకి వెళ్తారు. అందువల్ల టెనెంట్స్ మరియు ఓనర్స్ ఇద్దరూ తమ బుర్రకు పదును పెట్టి మీకు ఏది ప్రయోజనకరమో ఆలోచించి ఈ ప్రక్రియను పూర్తి చేస్తారని నేను ఆశిస్తున్నాను. ఓకే బిగ్ బాస్. రితు, తనుజ, స్టార్ట్ పాయింట్ దగ్గరకొచ్చి బజర్ కోసం సిద్ధంగా ఉండండి. నేను ఆపడానికి రాలేదు తనుజ. రితు, మెడికల్ రూమ్ కు రండి. రాత్రి 8 గంటలు. ఇప్పుడు వీళ్ళందరూ ఉన్నారు, కళ్ళతో చూసారు, తెలిసింది. నాకు తెలియాలి కదా అది ఎట్లా తగిలింది ఆ ఎడ్జ్ లో అనేసి. అండ్ ఇంకొకటి ఏంటంటే హ్యాండ్ ఇట్లా వస్తే నేను దాన్ని దాటుకుని వెళ్ళా. తన బాడీ వెనకాల ఉంది, హ్యాండ్ ముందు ఉంది, నేను దాన్ని దాటుకుని వెళ్ళా. నాకు అనిపించింది చేతి ముందు పెట్టింది కదా, ఆపడం ఇన్ ద సెన్స్ నన్ను పట్టుకొని ఆపడం కాదు, నన్ను క్రాస్ చేసి వెళ్ళడానికి. మీరు అన్నవాడు కూడా నన్ను ఆపడానికి వచ్చింది, తగిలింది అని అన్నారు. తనంతా చేసుకొని నార్మల్ గా అంతా ఇదైపోయాక అప్పుడు నేను అనొచ్చా నన్ను ఆపడానికి వచ్చావా అది ఇది. మీరు తర్వాత ఆ పాయింట్ చెప్పుకోవచ్చు, అంత నార్మల్. నాకు అనిపించింది, నేను అడిగా. సరే మీకు అనిపించింది, ఆ టైంలో మీరు అడగకుండా ఉండాల్సిందే నా పాయింట్. నాకు అది వాంటెడ్ గా చేయలేదు కదా. ఇప్పుడు నాకు కూడా తెలియాలి కదా దెబ్బ ఎలా తగిలింది అనేసి. రాత్రి 8:30 ఐఎమ్ ఎక్స్ట్రీమ్లీ సారీ. నేనైతే ఆ సెన్స్ లో ప్రామిస్ గా చెప్తున్నా, నేనైతే ఆ సెన్స్ లో చెప్పలేదు. ఇన్ఫాక్ట్ నువ్వు వాయిస్ రేస్ చేసాకే నాకు తెలిసింది దట్ నీకు హర్ట్ అయిందనేసి. ఇమ్మీడియట్గా నేను స్టాప్ చేసేసా, కానీ నా సెన్స్ అయితే అది కాదు, ప్రామిస్గా. అండ్ ఇంకొకటి చెప్పానా, కళ్ళలో వాటర్ వచ్చింది కానీ నేను అది కంట్రోల్ చేసి ఒక చోట కూర్చుండిపోయా. తర్వాత కళ్యాణ్ వచ్చేసి ఏం కాదు అంటే నన్ను ఆపడానికి వచ్చి తగిలిందా అని. అప్పుడు వాయిస్ రేస్ చేయగానే నాకు ఇంకా భయం వేసింది. నన్ను ఆపడానికి వచ్చి తగిలింది అని అన్న తర్వాత నాకు ఫస్ట్ థింగ్ ఐఎమ్ స్కేర్డ్ అబౌట్ మై ఫేస్. నా ఫేస్ కి ఏమన్నా అయిందా. దాని తర్వాత అది హెడ్ కి తగిలింది అని అన్నారు. ఫేస్ అనుకున్నాను, అది ఫేస్ కు కాదు హెడ్ కి అని అన్న తర్వాత ఇమ్మీడియట్ గా నేను డాక్టర్ అని ఎందుకు అంటున్నాను అని అంటే ఐ వాంటెడ్ టు చెక్ దట్ ఐఎమ్ ఓకే ఆర్ నాట్. బికాస్ నా ఇంట్లో నేను ఒక్కదాన్ని చెప్తున్నా పట్టుకొని ఉన్న తర్వాత ఆ పాయింట్లో నువ్వు నన్ను ఆపడానికి వచ్చిందనంటే నా గేమ్ ప్లాన్ లోనే అది లేదు. నిన్ను ఆపేది నేను స్ట్రైట్ వెళ్ళిపోవాలి, తొందరగా పట్టుకోవాలి అనేది మాత్రమే ఉంది. నన్ను అలా అనే వరకు నేను తీసుకోలేకపోయాను. నేనైతే ప్రామిస్ ఆ సెన్స్ లో చెప్పలేదు. ఒకవేళ మీకు హర్ట్ అయితే ఐఎమ్ ఎక్స్ట్రీమ్లీ సారీ, బట్ నేను ఆ సెన్స్ లో చెప్పలేదు. రాత్రి 9:15 తనుజ, నామినేషన్ ప్రక్రియని కొనసాగించండి. సో నో రీ ఫర్ హర్. నా టీం నుంచి నేను నామినేట్ చేయాలనుకుంటున్నది సంజన గారిని. ఎందుకంటే ఈరోజు మార్నింగ్ జరిగిన ఆ విషయం అంటే అది చాలా చిన్నది. ఆ చిన్న మాటను ఓకే అని ఉంటే అయిపోయేది, కానీ మీకు లైక్ ఏది హర్ట్ అయిందో ఏంటో తెలియదు మాకు. బట్ స్టిల్ దాన్ని మీరు కొంచెం పెద్దగా చేశారు అని అనిపించింది. లాస్ట్ లో మీరు కాంప్రమైజ్ అయినదే మీరు స్టార్టింగే ఒప్పేసుకుని చేసేసి దాని తర్వాత ఏదన్నా మీరు గేమ్స్ లో చూపించుంటే బాగుండు అని నాకు అనిపించింది. సో ఇది నా ఒపీనియన్. అండ్ దీన్ని నేను అక్కడున్న ఓనర్స్ లో నేను కళ్యాణ్కి ఇవ్వాలని అనుకుంటున్నాను. ఫస్ట్లీ మీరు చేసింది అక్కడ బిగ్ బ్లండర్. మీ వల్ల ఫస్ట్ పాయింట్, మీ వల్ల రెస్ట్ ఆఫ్ 14 పీపుల్ ట్రిగర్ అయ్యారు. మీరు అనుకున్న స్టాండ్ మీద మీరు నిలబడ్డం ఓకే,
బట్ అది తప్పు అని మీకు కూడా తెలిసినప్పుడు వేరే పర్సన్ మీద మీకు ఒపీనియన్స్ ఎలాగున్నా మాకు అనవసరం. ఎందుకంటే అది అందరూ యూజ్ చేసే కామన్ టాయిలెట్స్. ఆ కామన్ టాయిలెట్స్ మీద వేరే వాళ్ళ ఒపీనియన్ రుద్దడం పట్టుకొని ఆవిడ అలా చేసింది కాబట్టి నేను లోపల పెట్టాను అనేది కరెక్ట్ కాదు. బికాజ్ ఎందుకంటే అది హౌస్ ఎన్వైరన్మెంటల్కి మాకు అండ్ ద మెయిన్ ఈ బ్యాచ్ ఉంది కదా, సో నాకు ఇంకా పర్సనల్గా ఎఫెక్ట్ అవుతుంది. అండ్ వ్యాలిడ్ పాయింట్ ఇది, దీన్ని నేను అపోజ్ చేయలేను. ఐ రెస్పెక్టెడ్ యువర్ ఫైనల్ వర్డ్. నో, థ్యాంక్ యూ. స్టార్టింగ్ లో రూడ్ గా మాట్లాడారు, నాకు నచ్చలేదు, నేను వినలేదు. ఫైనల్ గా మీరు చాలా మంచిగా మాట్లాడారు, నేను మీ మాట విన్నాను. మీరు ఆ మాట వల్ల హర్ట్ అయ్యాను అని మీరు చెప్పలేదు. లేదు, నేను చెప్పాను, తనకి చెప్పాను. హరీష్ గారు, ఐ హావ్ టోల్డ్ బర్నీ అబౌట్, చెప్పానా లేదా బర్నీ గారు? బర్నీ గారికి చెప్పాను కదా, హరీష్ గారు చెప్పానా? ప్రేమగా చెప్తే ఫేర్ ఇనఫ్, నేను కూడా కన్వే చేశాను ప్రేమ. ఓకే ఓకే, లాస్ట్ ఎండ్ ఆఫ్ ది డిస్కషన్ లో మీరు ఏం చేసుకున్నా మాకు అదద్దు, ఎందుకంటే పాయింట్ క్లియర్ అయిపోయింది. ఫేర్ ఇనఫ్, నో ప్రాబ్లం. బిగ్ బాస్ సంజన గారు నామినేట్ చేశాం. నేను ఆల్రెడీ నామినేషన్స్ లో ఉన్నాను. రాత్రి 9:30 రాము, సృష్టి చెప్పాను. ఆల్ ది బెస్ట్ గైస్. ఆల్ ది బెస్ట్. ఆల్ ది బెస్ట్. అయ్యో, ఇట్ విల్ హ్యాపెన్. యాక్చువల్లీ తను ఇది కదా, సృష్టి కూడా బాగా ట్రై చేసి తను కూడా బాగా చేసింది సృష్టి. ఓ బిగ్ బాస్, నేను సుమన్ అన్న అనుకుంటున్నా. ఎందుకంటే కొంచెం లైక్ నేను చూడ్డానికి అయితే మనం అందరం కొంచెం లైక్ యంగ్ స్ట్రాంగర్ గా అనిపిస్తున్నాము. సో అన్న కొంచెం లైక్ ఆటలలో ఆడతాడా, లైక్ స్ట్రాంగ్ గా ఉండగలడా లేడా అనేది కొంచెం డౌట్. సో దానికోసం అని చెప్పి అన్న నామినేట్ చేస్తున్నా. సో సారీ అన్న, ఏమనుకోవద్దు. వెయిట్ ఆగు. అది తీసుకెళ్లి నువ్వు నీకు నచ్చిన వాళ్ళకి ఒకరికి ఇస్తే వాళ్ళు దాన్ని కరెక్టా ఓకేనా కాదా అని యాక్సెప్ట్ చేసి దాన్ని బట్టి చేస్తారు. సుమన్ గారు, మీరు చాలా మంచి వ్యక్తి యాక్చువల్ చెప్పాలంటే. అయితే వచ్చినప్పుడు నేను చూస్తున్నా కొంచెం మీరు చాలా డిస్కనెక్టెడ్గా ఉంటున్నారు, యాక్టివ్గా లేరు. అది ఏ విషయంలోనైనా సరే కొంత ఐసోలేట్ అయిపోయినట్టు కనబడుతున్నారు. యాక్చువల్ ఈ గేమ్ ఫార్మాట్కి వచ్చేప్పటికి తెలుసు కదా మనం ఎలా ఉండాలి ఏంటి అనేది. బై హార్ట్ యువర్ వెరీ గుడ్ హ్యూమన్ బీయింగ్, ఐ లైక్ యూ, ఐ లవ్ యూ. బట్ ఈ షో ఫార్మాట్కి వచ్చేప్పుడు మాత్రం అది కనపడట్లా మీ వైపు నుంచి నాకు డెలివరీ అవుతున్నట్టు. నేను కూడా అదే ఫీల్ అవుతున్నా. ఓకే, ప్లీజ్. సుమన్ గారు, మీరు పాయింట్స్ మాట్లాడతానని మాట్లాడండి. నాకు తెలుగు వచ్చి తెలుగులోనే చెప్పాను. ప్లీజ్ మాట్లాడు. అంటే యాక్చువల్లీ మనం వచ్చి 2 days 3 days అయింది కదా సార్. అప్పుడే మింగల్ అవ్వట్లేదు, కలవట్లేదు అని అంటే అది కరెక్ట్ కదా. ఇంకా టైం పడుతుంది కదా. యాక్చువల్లీ మీరు చూస్తున్నారు, ఫస్ట్ డే చూసారు, నిన్న చూసారు. 2 daysకి డిఫరెన్స్ ఉందా లేదా? అంటే సుమన్ గారు ఇక్కడ నాట్ ఏ రీజన్. అంటే కలవట్లేదు అంటే ఇప్పుడు మా అందరితో ఉంటున్నాను, మీ అందరితో, మీ టీం అందరితో మాట్లాడుతున్నాను, జాలీగా ఉంటున్నాము. అంటే నేను ఫ్రెండ్షిప్ అనే పాయింట్ లో చెప్పట్లేదు సుమన్ గారు. ఇప్పుడు ఇక్కడ ఉన్న అందరితో కంపేర్ చేస్తే ఇప్పుడు మీరు వాళ్ళందరూ కొత్త కదా సార్. మేము మీ అందరితో బాగున్నట్లేదు బ్రో, మీ అందరితో బాగానే ఉంటున్నాం కదా సార్. మీరు కొత్తగా కలవట్లేదు. ఇక్కడ రిలేషన్స్ గురించి మాట్లాడారు, రిలేషన్స్ పాయింట్ కాదు నేను చెప్పింది. ఇక్కడ ఉన్న అందరితో కంపేర్ చేస్తే మీరు చాలా డిస్కనెక్టెడ్ అంటే, ఐ మీన్ గేమ్ మీద ఆ జోష్, జీల్ కానీ ఏదైతుందో ఫైర్ కనపడట్లేదు అన్న. నేను అందుకన్నా మీరు చాలా మంచి వ్యక్తి, పర్సనల్ ఐ లవ్ యూ, అర్థం కదా. గివ్ యువర్ బెస్ట్ ఫైట్ అంటున్నాం కదా, మనకు వచ్చిన ఒక ఆపర్చునిటీ, అంతే కదా. ఓకే, థ్యాంక్ యూ. రాత్రి 9:45 హరీష్, కళ్యాణ్, మిగిలిన 4 టెనెంట్స్లోంచి ఏ ఇద్దరిని తర్వాతి రౌండ్ నామినేషన్స్లో మీరు చూడాలనుకుంటున్నారు? నామినేషన్ నిలబెడదాం అనుకుంటున్నాం ఇద్దరిని. ఇమానుయల్ మిగిలాడు, ఫ్లోరా ఉన్నారు, ఓకే, బర్నీ గారు ఉన్నారు. మీకు 4వ పర్సన్ ఎవరు ఉన్నారు? ఒకటి సార్ బర్నీ గారికి ఇమానుయల్ గారికి ఇస్తే అలా మనం డిసైడ్ చేసేసినట్టు. మ్యాక్సిమం అయితే అర్థం బర్నీ గారు విన్ చేసేస్తారు, ఇమానుయల్ ఆటోమేటిక్గా ఎలిమినేట్ అయిపోతారు, అదే నామినేట్ అయిపోతారు అని చెప్పేసి. నాకు ఇమానుయల్ నామినేట్ చేయడానికి నాకు ఎటువంటి రీజన్స్ లేదు
వాళ్ళిద్దరిది పొటెన్షియల్ చూడాలి, వాళ్ళిద్దరు ఎంతవరకు చూడాలి అని అనుకునే బేసిస్ మీద నేను వాళ్ళకి కాల్ చేయొచ్చు. మీకు కాన్ఫ్లిక్ట్ ఉందని అనుకుంటున్నాను ఇమాన్యుల్ మీద, బర్నీ గారి మీద, ఇద్దరి మీద మీకు ఒకటి ఉంది కాబట్టి మీరిద్దరికీ కాల్ తీసుకోవచ్చు. బర్నీ గారిను షైనీ గారు పెట్టామనుకో, ఫ్రాంక్ ఇట్లా ఫ్లోరా గారు నాకు చాలా క్లోజ్, మంచి ఆవిడ. అదే బర్నీ గారు ఫ్లోరా గారిని పెడితే ఏమవుతుందంటే ఫ్లోరా గారికి ప్రూవ్ చేసుకుంటారు, లేదంటే లేదు. ఇమాన్యుల్ బర్నీ గారికి ఇద్దరికి టాకింగ్ పవర్ ఉంది, హ్యూమర్ ఉంది, స్టాండ్ చేసుకునే పర్సెంటేజ్ ఉంది. అన్ఫేర్ అలా చెప్తాను, ఇద్దరు స్ట్రాంగ్ అంటే ఎవరు? బర్నీ గారు, నీ ప్రకారం బర్నీ ఇమాన్యుల్ పెడతాను ఓకే. నా దృష్టిలో బర్నీ గారు వెల్ బిల్ట్ ఓకే, బట్ ఆయన స్పీడ్ లేదు, అజిలిటీ లేదు అని అంటున్నావు. ఆయన హెల్త్ ఛాన్సెస్ ఉన్నాయి, హెల్త్ రిస్క్స్ ఉన్నాయి, కొంచెం ఛాలెంజెస్ ఉన్నాయి. తర్వాత ఏజ్ ఎక్కువ ఉన్నాడు. ఇమాన్యుల్ తక్కువ ఉన్నాడు, కానీ ఇమాన్యుల్ ఒక మూమెంట్ నేను చూసాను కదా, అంత స్పీడ్ లేదు అని నాకు అనిపిస్తుంది. సార్ ఓకే ఫైన్, స్ట్రాంగ్ పీపుల్ ఇద్దరు పంపిస్తాం, పంపించగానే ఇద్దరులోంచి ఒకళ్ళు ఫర్ ఎగ్జాంపుల్ డెఫినెట్ నేను అనుకుంటే ఇమాన్యుల్ అయిపోతారు అనుకుంటున్నాను. నామినేషన్కి వెళ్ళిన తర్వాత అనుకుంటాడు చూడొచ్చు కదా. ఐ అగ్రీ విత్. అవును సార్, మాకు చెప్తాం. ఓకే గాయ్స్, వి ఆర్ రెడీ. రాత్రి 10:15. బిగ్ బాస్ ఏకాభిప్రాయం మీద మేము బర్నీ గారిని అండ్ మన ఇమాన్యుల్ పంపిద్దాం అనుకుంటున్నాం. రీజన్ ఏంటంటే ఏమీ కాదు సార్, బర్నీ గారికి ఇమాన్యుల్ గారికి ఏంటంటే ఓకే బర్నీ గారు స్ట్రాంగ్, అది అపియరెన్స్ ఈజీగా కనిపించిపోతుంది. అండ్ ద సేమ్ పాయింట్ ఇమాన్యుల్ కూడా కొంచెం ఫ్యాటీగా ఉంటాడు, కొంచెం లేజీ అనుకుంటాం అని ఫీల్ అవ్వకన్నా. లేజీ వద్దు, ఫ్యాటీగా సారీ, కానీ ఇక్కడ ఒక పాయింట్ మేము నోటీస్ చేసామంటే బర్నీ గారు మిడిల్ ఏజ్డ్, బట్ ఇమాన్యుల్ అన్న యంగేజ్, ఇప్పుడున్న జనరేషన్ కి కొంచెం అతనికంటే ఏజ్ లో తక్కువ, పొటెన్షియల్ ఎక్కువ ఉంటుంది, అడ్రినల్ పర్సెంటేజ్ మీకు ఎక్కువ ఉంటుంది, రష్ వచ్చినప్పుడు మీకు అడ్రినల్ హై ఉంటుంది. బర్నీ గారికి ఆ అడ్రినల్ రాదు. ఛాన్సెస్ మేమిద్దరికి ఫెయిర్ ఛాన్సెస్ ఇచ్చామని అనుకుంటున్నాం. థ్యాంక్ యూ.